బాపట్లలోని ప్రాచీన క్షీర భావనారాయణ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా దివ్య రథోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారి రథాన్ని భక్తులు జయ జయధ్వానాల మధ్య లాగుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, ఎంపీ కృష్ణప్రసాద్ హాజరే దర్శనం చేసుకున్నారు. బావుపురి పట్టణం గోవింద నారాయణ నినాదాలతో మారుమోగింది. వేలాది మంది భక్తులు రథోత్సవాన్ని తిలకించి భక్తి పారవస్యంలో మునిగిపోయారు. సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత క్షీరభావనారాయణ స్వామి వారి 1433వ వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు స్వామివారికి రథోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రథోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా మేళతాళాలతోటి స్వామివారి యొక్క వేదఘోషలతోటి ఈ రథోత్సవ కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది. కార్తీక శుద్ధ చతుర్దశి అనగా నిన్నటి రోజున స్వామివారికి కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణోత్సవానంతరం స్వామివారి గరుడవాహన సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం 4 గంటలకి స్వామివారికి గత సంవత్సరం కొత్తగా తయారు చేసినటువంటి నూతన రథంలో పోయిన సంవత్సరంకి 2వ సంవత్సరంగా కొత్త రథం మీద స్వామివారి ఊరేగడం జరుగుతుంది. శాంతరహితుడైన శ్రీ భావదేవుని యొక్క తిరునాళ్ళ మహోత్సవం భావయ్య తిరునాళ్ళు అంటారు. భావయ్య తిరునాళ్ళు అనేది 1433 సంవత్సరాలుగా భక్తుల యొక్క సంపూర్ణమైనటువంటి భక్తి ప్రపత్తులతో ఆగమ శాస్త్ర పండితుల యొక్క శాస్త్రీయమైన విధానంతో